బ్యాంకింగ్ ఆస్పిరెంట్కి ఎస్బీఐ పిఓ కానీ దీంట్లో నేను ఇంకో 15 రోజుల్లో సీటింగ్ అరేంజ్మెంట్ కొన్ని ఇంపార్టెంట్ డిఐ కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను. సేమ్ అవే ఫ్యూచర్స్ సార్, సేమ్ అవే ఫ్యూచర్స్ వస్తాయి. ఏమేం ఫ్యూచర్స్ వస్తాయి? ఈ మొత్తం కంటెంట్ని మీరు వెబ్లో చూసుకోవచ్చు అండ్ మొబైల్ యాప్లోనూ చూసుకోవచ్చు. ప్లస్ ఐఓఎస్ యాపిల్ మొబైల్స్లో కూడా మీరు రైట్ యాప్ స్టోర్లో కూడా మీరు చూసుకోవచ్చు. దీంట్లో మీకు ఏమేమి వస్తుంది? రికార్డెడ్ కంటెంట్ వస్తుంది. ప్లస్ ఎవ్రీ వీక్ న్యూ కంటెంట్, వర్షన్ 2.0 కంటెంట్ ఎవ్రీ వీక్. మీ కోర్స్ యాడ్ అయ్యేంత వరకు కూడా 6 to 8 hours కంటెంట్ వస్తుంది. ప్రాబబ్లీ చాలా తక్కువ మంది టీచర్స్ నాలాగా పొద్దున 5కి లేసి రాత్రి 11 వరకు రికార్డ్ చేసి అప్డేటెడ్ కంటెంట్ ఇస్తూ ఉంటారు సార్, రైట్? సో దీంట్లో మీకు 10,000 ప్లస్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. జనరల్గా ఎస్ఎస్సిలో కొన్ని టాపిక్స్ జామెట్రీ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది, ట్రిగ్నామెట్రీ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది, కోఆర్డినేట్ జామెట్రీ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది, మెన్సురేషన్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. కానీ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్లో డిఐ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. జామెట్రీ చాలా బేసిక్ క్వశ్చన్లు వస్తాయి, మెన్సురేషన్ బేసిక్ క్వశ్చన్లు వస్తాయి, ట్రిగ్నామెట్రీ ఆల్మోస్ట్ క్లోజ్ టు 0 వస్తుంది. దీంట్లో యాప్టిట్యూడ్ కొంచెం క్వాలిటీగా. ఈ రెండిటికి కామన్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాప్టిట్యూడ్లో ఉన్న అరిథమెటిక్ థింగ్. ఇది కంప్లీట్ ఎగ్జామ్ వైజ్ కోర్స్ సార్, ఇది పూర్తిగా ఎగ్జామ్ వైజ్ కోర్స్. ఈ ఎగ్జామ్ వైజ్ కోర్సులో మీకు యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, వర్బల్ ఉంటుంది. మళ్ళీ బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి వాళ్ళకి ప్రిపేర్ కావడానికి మనం కరెంట్ అఫైర్స్ కూడా వీక్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం సార్. వీక్లీ కరెంట్ అఫైర్స్ రేపు మీకు లాస్ట్ వీక్ జరిగిన కరెంట్ అఫైర్స్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్లస్ కరెంట్ అఫైర్స్ కూడా మనం యాడ్ చేస్తున్నాం. కంటిన్యూస్గా స్మాల్ బిగినింగ్, ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్, ఆ కోర్స్ అప్డేట్ అవుతూనే ఉంటుంది సార్. బండి ఆగే ప్రసక్తే లేదు. కంటెంట్ అప్డేషన్ ఈజ్ అన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్.